अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर రహీం శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని అల్లాహ్ యొక్క సహాయాన్ని రక్షణ వేడుకుంటూ ఉన్నాను ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి సౌఖ్యాలు కురిపించండి వల్ల ఆమీన్. ఖురాన్ మరియు హదీసుల్లో ఇస్లాంలో ప్రశాంతతకు సంబంధించినటువంటి అనేక విషయాలు ఉన్నాయి. ఇస్లాంలో దీన్ని సకీనా అని అంటారు. సకీనా అంటే అరబ్బీ భాషలో సకీనా అంటే ప్రశాంతత, శాంతి లేదా నెమ్మది అని అర్థం. కష్టాల్లో లేదా ఆందోళనలో ఉన్నప్పుడు అల్లాహ్ ఇచ్చే ఒక రకమైన ఆధ్యాత్మిక ప్రశాంతతను ఈ యొక్క సకీనా అనేది సూచిస్తూ ఉంది. ఖురాన్లో మరి ఈ యొక్క ప్రస్తావన గురించి పవిత్ర ఖురాన్లో సకీనా అనే పదం అనేక చోట్ల వస్తుంది. ముఖ్యంగా అల్లాహ్ తన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మరియు విశ్వాసుల ముస్లింల హృదయాలలో భయం పోగొట్టి ధైర్యాన్ని, ప్రశాంతతను నింపిన సందర్భాలలో ఈ యొక్క పదాన్ని ఎక్కువగా వాడటం జరిగింది ఖురాన్లో. ఉదాహరణకి ఖురాన్లో 48వ అధ్యాయం 4వ వాక్యం సూరా అల్ ఫతహ్లో ఆయనే అల్లాహ్ విశ్వాసుల హృదయాలలో సకీనాను అంటే ప్రశాంతతను దింపాడు, తద్వారా వారు తమ యొక్క విశ్వాసంలో మరింత దృఢపడతారు. ప్రశాంతత వల్ల విశ్వాసంలో దృఢత్వం కలుగుతుంది. మరియు ఇస్లామిక్ సాంప్రదాయం ప్రకారం ఒక వ్యక్తి అల్లాహ్ను స్మరించినప్పుడు, జిక్ర్ చేసినప్పుడు, ఖురాన్ చదివినప్పుడు లేదా నమాజులో ఉన్నప్పుడు వారిపైన దేవుడి తరపు నుంచి ఒక రకమైన సకీనా అంటే ప్రశాంతత వారిపైన అల్లాహ్ యొక్క రెహమత్ మరియు ప్రశాంతత వారిపైన కురుస్తుంది అని మరి విశ్వాసుల యొక్క నమ్మకం. అందుకే ఎవరైనా ఒక వ్యక్తి ఖురాన్ చదివినా, నమాజు చదివినా వారు ఎన్నో కష్టాలు, నష్టాలు, బాధలు మర్చిపోయి ఎంతో ప్రశాంతంగా జీవిస్తారు. వారి యొక్క హృదయంలో ఉన్నటువంటి బరువు అనేది తగ్గిపోయి ఖురాన్ చదవటం వల్ల, నమాజ్ చదవటం వల్ల హృదయంలో ఉన్న అనేక భయాందోళనలు, టెన్షన్లు మర్చిపోయి లేదా తగ్గిపోయి వారు ఎంతో ప్రశాంతంగా జీవించేటటువంటి వాతావరణం వారిలో కలుగుతుంది. ఇది కేవలం ఒక బాహ్యపరమైన శాంతి మాత్రమే కాదు, ఆత్మకు కలిగే ఒక అసలైన తృప్తిగా కూడా చెప్పడం జరుగుతుంది. ఎవరైనా ఒక నమాజ్ చదివినటువంటి వ్యక్తి ఎంత ఆనందంగా, ప్రశాంతంగా ఉంటాడో ఆ చదివినటువంటి వ్యక్తికి అర్థమవుతుంది. ఒక ఖురాన్లో ఏదైనా సూరా కానీ వాక్యం చదివినటువంటి వ్యక్తికి అర్థమవుతుంది. ఆ యొక్క వాక్యం చదివిన తర్వాత ఆయన యొక్క ప్రశాంతత ఆయనకి అర్థమవుతుంది. ఇక ముస్లింలలో ఆడపిల్లలకు సకీనా అనే పేరు కూడా పెట్టడం మనం చూస్తూ ఉన్నాం. ఉదాహరణకి ఇది గౌరవప్రదమైన మరియు పవిత్రమైన పేరుగా పరిగణించబడుతుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆయన యొక్క మనవరాలైనటువంటి హుస్సేన్ రజల్లాహు గారి కుమార్తె పేరు కూడా సకీనా అనే పెట్టడం జరిగింది.